ఇక్కడ వైసీపీలో తీసుకుంటే కర్నూలు జిల్లాకు చెందిన మీకు చాలా ప్రాధాన్యత ఉండేది. అయితే అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకు కూడా అదే ప్రాధాన్యత ఉండేది. అంటే ఇక్కడ మీ వర్గాలు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంటారు? అలా ఏం లేదు, కానీ ఎవరికి ప్రాధాన్యత వాళ్ళకు ఉంది, కానీ క్లబ్ చేసే సిస్టమ్ కాదు. కానీ వాళ్ళకున్నే ప్రాధాన్యత వాళ్ళది, మాకున్నే ప్రాధాన్యత మాకున్నది. అలా ప్రాధాన్యతల గురించి కాదు, కానీ డిసిషన్ మేకింగ్లో మేము తప్పు పడుతూ వచ్చాం. డిసిషన్ తీసుకో, బట్ అది షేర్ చేసుకోకపోతే అది పార్టీ ఎట్లా అవుతుంది? యూ మే బీ ఏ లీడర్, బట్ నువ్వు లీడర్షిప్ నీకుందని చెప్పి మొత్తము నిర్ణయాలు తీసుకునే పరిస్థితి అయితే ఒక బాడీ అనేది ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి, ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒకరు ఒక కార్యక్రమం ఇన్ఫర్మేషన్స్ తీసుకుని వచ్చే నెట్వర్క్ లేదు, ప్లస్ ఒక సిస్టమ్ అనేది లేకుండా ఈ బాడీస్ అంతా మామూలుగా ఇప్పుడు తెలుగుదేశంలో కానీ, నాట్ జస్ట్ బికాస్ ఐ కేమ్ ఇన్ టు తెలుగుదేశం, ఏ పార్టీలో నేను చూడండి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ బ్లాక్ అనేది ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒక 10 మంది కోఆర్డినేటర్స్ కలిపి ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం తీసుకొని వచ్చి లీడర్కి చెప్తే ఆ లీడర్ కోఆర్డినేటర్స్తో మాట్లాడి ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ఇది మంచిగా చెడ్డ అని డిస్కషన్ చేసేటువంటి సిస్టమ్ ఉంది. ఇక్కడ ఆ సిస్టమే లేదు. ఎవరు నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ జిల్లా వాళ్ళతో మాట్లాడి తీసుకుంటావా అంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు. నీ బాడీ ఇప్పుడు జనరల్ బాడీ, డోర్స్ విల్ బి ఆల్వేస్ ఓపెన్డ్. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు జిల్లాలో ఉన్నారు, మా జిల్లాలో ఉన్నారు, ముఖం తెలియని వాడిని తీసుకొని పోయి జనరల్ సెక్రటరీగానో లేకుంటే జిల్లా బాడీలోనో పేపర్కి వచ్చేంత వరకు మాకు తెలియదు వీడు మా జిల్లానానని. అలాంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని ఒకరోజు ఎమ్మెల్యేస్ అందరం, దాదాపు జిల్లా 11 మంది ఎమ్మెల్యేస్ అందరం పోయి చెప్పాము, ఇలా చేయొద్దంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. ఆ రోజు ఒక్కనే తీసుకోయింటాడు, మేము పోయి చెప్పాను ఇంకా ఇద్దరిని తీసుకుంటాడు. అదేంటో మరి, ఐ డోంట్ నో ద నేచర్. ఇంకా ఇలా పార్టీలో ఉండి ప్రతిదానికి నేను కొట్లాడి మాట్లాడి చెడ్డయ్యి ఇంకా ఇవన్నీ, ఇది నాకు ఇంకా అనవసరమైన సబ్జెక్టు. అందులో నేను కూడా హ్యాపీగా లేను. ఈ పార్టీ మనుగడ ఉంటుందో ఉండదో నాకు తెలియదు. సో నా కార్యకర్తలు నేను చూసుకున్నాము. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న చోటికి పోయి రాజకీయాలు చేయగలిగితేనే రేపు ఫ్యూచర్ ఉంటుంది లాంగ్ రన్లో. ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి దగ్గర ఎన్ని పోస్టులు పొందినా దానికి వాల్యూ ఉండదేమో అనేటువంటి ఆలోచన వచ్చేసి మొత్తం మా క్యాడర్ అంతా కూడా తెలుగుదేశంలోకి రావడం జరిగింది. వివేకానంద రెడ్డి గారికి జగన్ గారికి ఎలా ఉండేది అప్పుడు వైసీపీలో? వివేకానంద గారిని ఏమన్నా మాట్లాడించారా? ఎందుకు ఆయన దగ్గర తీయలేదంటారు? ఇప్పుడు ఒకటండి, పాలిటిక్స్లో అందులో కుటుంబ వ్యవహారం. నాకు ఆ కుటుంబ వ్యవహారంలో వాళ్ళతో అంత అటాచ్మెంటు ఆ సభ్యులతో నాకు లేదు. ఫస్ట్ పాయింట్. రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఆయన ఎంపీగా నేను ఎంపీగా ఇద్దరు ఉన్నప్పుడు ఏదో అల్లో అనుకొని సెకండ్ ఇచ్చి ఏ నాయిరెడ్డి బాగున్నావా అని మాట్లాడేవాడు. అంతవరకే మేము మాట్లాడుకొని వెళ్ళలేదు. మాకు అంత అటాచ్మెంట్ కూడా లేదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో పరిచయం అయింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పేరు ఇంటి కానీ ఎప్పుడు చూడలే. ఆ రోజు ఇడుపుపాయల్లో వాడిని చూశాను అంతే. ఇంకా తర్వాత ఇంకా అలా మూమెంట్ జరుగుతూ వచ్చింది. ఇంకా ప్రాధాన్యత ఇంకా దీని గురించి అట్లా. దక్షిణ వర్గంలో ఎక్కడోనో ఒక మైనింగ్ వ్యాపారంలో దాదాపు 100 కోట్లు లాస్ అయ్యారు. తర్వాత ఒక 4 కేసులు పడ్డాయి మీ మీద. ఇవన్నీ కూడా మింగిల్ కాక అసలు దీనితో సతమతం అవుతూనే మీరు పార్టీ మారారు.
ముఖ్యంగా అవన్నీ పక్కన పెడితే మా వాళ్ళని కొనుగోలు చేశారు టీడీపీ వాళ్ళు, మా అనుకున్న నాగిరెడ్డి అన్నను కూడా కొనుగోలు చేశారని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో మీడియా ముందే ప్రకటించారు. అంటే మీరు ఇవన్నీ కాదనుకొని కేవలం టీడీపీలోకి ఎందుకోసం వచ్చారంటారు? ఇప్పుడు ఇవన్నీ చెప్పాను.